హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ పెన్షనర్ల కోసం ప్రత్యేక పథకం అండి. సూపర్ గుడ్ న్యూస్. కుటుంబ భద్రతా నిధి కోసం అయితే ఒక పథకం అయితే రావడం జరిగింది. సో, మరి ఆ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్లకు కుటుంబ భద్రతా నిధి అంటే పెన్షనర్స్ ఫ్యామిలీ సెక్యూరిటీ ఫండ్ అండి. సో, ఈ భద్రతా నిధి పథకం అయితే మనకు పెద్దగా ఇన్వెస్ట్మెంట్ అనేది ఏమి ఉండదు. చాలా తక్కువ అమౌంట్ ఉంటుంది. సో, ఇది కుటుంబ పెన్షనర్ యొక్క భద్రతా నిధి అనమాట. కొంత అమౌంట్ అయితే మనకు రావడం జరుగుతుంది ఈ పథకం వల్ల. రాష్ట్ర ప్రభుత్వము పెన్షనర్ల కోసం జీవో నెంబర్ 762 ఆర్థిక శాఖ విడుదల చేసిన తేదీ వచ్చేసి 31 డిసెంబర్ 1996 ప్రకారంగా ప్రభుత్వము కుటుంబ భద్రతా నిధి పథకాన్ని అయితే అమలు చేసిందండి. ఇది పెన్షనర్స్కు ఆప్షనల్ మరియు సెల్ఫ్ సపోర్టింగ్ స్కీమ్గా అయితే ప్రవేశపెట్టింది. సో, ఈ పథకాన్ని అప్పట్లో మనకి ఆప్షనల్గా కూడా ఉండేదండి. సో, కావాలంటే ఎంచుకోవచ్చు, లేదంటే లేదు. సెల్ఫ్ సపోర్టింగ్ స్కీమ్గా కూడా ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ ప్రకారము పెన్షనర్ లేదా పెన్షనర్ యొక్క కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం చెల్లించడానికి అయితే ఈ విధంగా ప్రత్యేక నిధిని జనవరి 1, 1997 నుంచి పెన్షన్ల కొరకైతే ఏర్పాటు చేశారండి ఈ పథకాన్ని. జీవో నెంబర్ 315 ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన తేదీ వచ్చేసి 12 జూన్ 1997 అండి. 1997 ప్రకారం ఆల్ ఇండియా సర్వీస్ పెన్షనర్లకు కూడా ఈ పథకాన్ని అయితే వర్తింపజేసేలా విస్తరించబడిందండి. ఏదైతే ఈ ఫ్యామిలీ సెక్యూరిటీ ఫండ్. So, in case of the death of the pensioner after making contribution for 1 year of the amount 50,000 will be paid to the spouse if avail. ఒకవేళ స్పౌస్ బ్రతికి ఉంటే అండ్ ఇఫ్ ద స్పౌస్ is not avail the amount నామినీ ఆఫ్ ద పెన్షనర్. సో, నామినీకి అయితే చెందుతుంది. ఒకవేళ నామినీ కూడా లేనట్లయితే ఇఫ్ నామినేషన్ ఈజ్ మేడ్, ఒకవేళ నామినేషన్ ఉంటే, లేకపోతే ఇఫ్ నామినేషన్ ఈజ్ నాట్ మేడ్ పేమెంట్ విల్ బి మేడ్ టు ద లీగల్ హైర్స్ ఆఫ్ ద పెన్షనర్. అంటే లీగల్గా చట్టబద్ధంగా వారసులు ఎవరైతే ఉంటారో వారికి అయితే ఈ అమౌంట్ అనేది దక్కుతుందండి. సో, ఇది ఇందులోని ఫీచర్స్ అన్నమాట. అంటే పెన్షనర్ ఉంటే పెన్షనర్, లేదంటే ఇది పెన్షనర్కి కాదండి, ఇది ఫ్యామిలీ సెక్యూరిటీ కాబట్టి సో, స్పౌస్కైనా దక్కుతుంది, లేదంటే నామినీకైనా దక్కుతుంది. నామినీ కూడా లేనట్లయితే వారి యొక్క వారసులకైతే ఈ అమౌంట్ అయితే దక్కడం జరుగుతుందండి. సో, ఈ చట్టంలో ఈ విధంగా అయితే పొందుపరచడం జరిగింది. దీనికోసం పెన్షన్దారులు ఈ స్కీమ్కు ఆప్షన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో, ఎవరికి దక్కాలి, ప్రయారిటీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఆపై 1 సంవత్సరం కాలం విధిగా చందాలు చెల్లించినచో ఈ పథకం లబ్ధికి అయితే అర్హులవుతారు. 1 సంవత్సరం అయితే మినిమం కట్టాలండి. అంటే 1 సంవత్సరం లోపు కనుక పెన్షనర్ మరణించడం కానీ అలా జరిగితే పెన్షన్ రాదు, ఈ పథకం వర్తించదు. 1 సంవత్సరం కంప్లీట్ అయిన వారికి మాత్రమే వర్తిస్తుంది. సో, ఈ పథకం లబ్ధిదారులు అవుతారండి. పెన్షనర్లు తమ సబ్స్క్రిప్షన్ మరణించిన తేదీ వరకు నెలవారీ చందాగా చెల్లించాలి. సో, ఈ పథకంలో జాయిన్ అయినప్పటి నుంచి పెన్షనరు తను మరణించే వరకు కూడా చందా కడుతూనే ఉండాలి. పెద్ద అమౌంట్ అయితే ఏం కాదండి, మళ్ళీ ఎక్కువ అమౌంట్ ఏం కాదు. సో, మరణించిన వరకు మినిమం 1 ఇయర్ కట్టినా సరే అతని మరణం తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకైతే అందజేస్తుందండి ఈ మొత్తాన్ని అయితే. పెన్షనర్ కుటుంబ సభ్యులు పెన్షనర్ మరణించిన తర్వాత ఏకమొత్తంగా 25,000 రూపాయలు పొందుతారండి. సో, జీవిత భాగస్వామి జీవించి ఉంటే పెన్షనర్ జీవిత భాగస్వామికైనా ఇస్తారు, లేదా పెన్షనర్ నామినేషన్ వేయాల్సిన అవసరం లేదు. జీవిత భాగస్వామి జీవించి లేకుంటే మాత్రం ఖచ్చితంగా నామినేషన్ వేయాలి. అట్టి నామినేషన్ పెన్షన్ చెల్లింపు ఆర్డర్లో నమోదు చేయబడుతుంది. అటువంటి చెల్లింపుకు ముందు నామినీ మరణిస్తే చట్టపరమైన వారసుడు ఆ మొత్తాన్ని అయితే పొందడానికి అర్హులు. ఇక పెన్షన్ పే అధికారి లేదా ట్రెజరీ ఆఫీసర్ లేదా సబ్ ట్రెజరీ ఆఫీసర్ ఏకమొత్తంగా ఈ డబ్బులు మంజూరు చేసేందుకు అధికారం కలిగి ఉంటారండి. వాళ్ళ చేతుల్లో అధికారం ఉంటుంది. ఇంకా పెన్షనర్లు ఈ స్కీమ్ను ఎంచుకోకపోతే పదవి విరమణ తేదీ నుంచి 15 రోజుల లోపల వారైతే ఈ పథకంలో చేరడం లేదు అని, ఇష్టపడడం లేదని లిఖితపూర్వకంగా అయితే రాసి ఇవ్వాలి. స్కీమ్కు సబ్స్క్రిప్షన్ చేసుకోవడానికి ఎంపికను ఉపయోగించిన తర్వాత పెన్షనర్ కూడా ఈ స్కీమ్ వద్దనుకుంటే డిస్బర్సింగ్ ఆఫీసర్ను సంప్రదించి ఈ పథకాన్ని అయితే ఉపసంహరించుకోవచ్చు. ఒకవేళ మీరు జాయిన్ అయ్యి ఈ పథకంలో మధ్యలో వద్దనుకున్నా కూడా అబార్ట్ చేసుకోవచ్చు. ఈ పథకం అమల్లో టైం టు టైం నిర్ధారించబడ్డ మంత్లీ సబ్స్క్రిప్షన్ వివరాలైతే
ఈ విధంగా ఉన్నాయండి. జీవో నెంబర్ 315 ప్రకారం నెలసరి కంతు రూ. 20 అయితే ఉండేది అప్పుడు స్టార్టింగ్‌లో. ఇప్పుడది పెరిగిందండి. సో, తదుపరి ఆ సబ్స్క్రిప్షన్ రేట్ అనేది కాలానుగుణం మారుతూ వచ్చిందండి, పెరుగుతూ వచ్చింది. ఫస్టు స్టార్ట్ చేసినప్పుడు 1997లో అయితే రూ. 20గా ఉండేది. తర్వాత 2000 సంవత్సరానికి వచ్చేసరికి రూ. 40గా మారింది. అంటే డబుల్ అయింది. తర్వాత మళ్ళా 2020లోనే రూ. 50గా మారింది ఒక 6 నెలల తర్వాత. తర్వాత 2021లో 70గా, 2024లో 2001లో 70గా, 2014లో రూ. 80గా, 2021లో రూ. 150 పర్ మంత్ అయితే పెరిగింది. సో, ఎక్కడ రూ. 20తో స్టార్ట్ అయింది 1997లో. ఇప్పుడు 2021 వచ్చేసరికి అది కాస్త రూ. 150గా మారిందండి పర్ మంత్ అయితే. అయినా కూడా పెద్ద అమౌంట్ అయితే ఏం కాదండి ఈ రోజుల్లో రూ. 150 అనేది. సో, ఈ విధంగా పెన్షన్ కుటుంబ భద్రతా నిధికి చెల్లించినట్లయితే వారికి ఆర్థిక సహాయం కూడా ఈ సబ్స్క్రిప్షన్ రేట్ ఎట్ట పెరిగిందో ఆర్థిక సహాయం కూడా పెరిగింది. అది కూడా చూద్దాం. ఫస్ట్ స్టార్టింగ్లో 1997లో 25,000గా ఉండేదండి ఇది. కానీ 2012 నుంచి 35,000 చేశారు. 2013లో దీన్ని 50,000 చేశారండి. 50,000 అంటే మనం నెలకు ఇప్పుడు కట్టాల్సింది రూ. 150. సో, పర్ ఇయర్ చూసుకున్నట్లయితే మనకు అప్రాక్స్‌గా 2,000 లోపలే పడుతుంది. ఒక 2,000 లోపలే అండి. ఒక 1800 అట్లా పడవచ్చు. సో, మనము 2,000 వేసుకున్నా కూడా ఒక 10 ఇయర్స్‌కి మనం కట్టేది 20,000 అవుతుంది. సో, మనకు వచ్చేది మాత్రం రూ. 50,000. సో, 20,000 కూడా పట్టదండి 10 ఇయర్స్‌కి. ఒక 17, 18,000 పట్టొచ్చు. సో, కానీ మనకు వచ్చేది మాత్రము మనకంటే మనకు పెన్షనర్‌కి అయితే రాదండి ఎప్పటికి అది. అది ఒక సెక్యూరిటీ స్కీమ్ లాంటిది. పెన్షనర్ తదనంతరం వచ్చేదాన్ని కాబట్టి మినిమమ్ 1 ఇయర్ అయినా కట్టి ఉండాలి. అది మాత్రం కంపల్సరీ అండి. ఇక పెన్షనర్ మరణించిన తర్వాత ఈ పెన్షనర్ యొక్క జీవిత భాగస్వామి లేదా లీగల్ వారసుడు కుటుంబ భద్రతా నిధి పథకం కింద ఆర్థిక సహాయం కోసం సంబంధిత పెన్షన్ పంపిణీ అధికారికి దరఖాస్తు అయితే చేసుకోవాలి. సో, ఎవరైతే నామినీ కానీ లేదా స్పౌస్ కానీ ఉంటారో వాళ్ళు దరఖాస్తు చేసుకుంటే ట్రెజరీ అధికారి లేదా సహాయక సబ్ ట్రెజరీ ఎస్టీఓ లేదా సబ్ ఎస్టీఓ అధికారులు ఈ మరణ ధృవీకరణ పత్రము, అలాగే పెన్షన్ చెల్లింపు ఆర్డర్ కాపీని, లీగల్ హెయిర్ సర్టిఫికేట్, అలాగే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మరియు పెన్షనర్ దాఖలు చేసిన నామినేషన్ మొదలైన పత్రాల ఆధారంగా చట్టపరమైన వారసులకు ఆర్థిక సహాయం మంజూరు చేస్తారండి. సో, ఈ పథకం కింద ఇప్పటి వరకు 1,60,000 పైగానే లబ్ధి పొంది ఉన్నారు. సో, ఈ పథకం కోసం 473 కోట్ల వరకు వెచ్చించి ఉన్నారండి. తమిళనాడులో ఈ పథకం పెన్షనర్ల ఆదరణ పొందడంతో కేరళ ప్రభుత్వం కూడా తమ పెన్షనర్లకు అయితే ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. తమిళనాడు ఏజీని సంప్రదించగా వారు భారతదేశంలోని అందరి ఏజీల అధికారులకు ఈ విధంగా సంబంధిత జీవోలతో అయితే సహాయపడడం జరిగిందండి. వాళ్ళందరికీ ఈ పథకాన్ని గురించి అయితే స్టార్టింగ్ చేసింది తమిళనాడులో. వారి యొక్క విధి విధానాలు మిగతా అన్ని రాష్ట్రాల వారికి కూడా పంపడం జరిగిందండి, సహాయం చేయడం జరిగింది మితంగా. ఇక మన రాష్ట్రంలో కూడా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా త్వరలోనే ఈ పథకం అమలు చేయాలని అయితే స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ వారు ఈ పథకాన్ని కోరడం జరిగింది ఫ్రెండ్స్. సో, ఈ పథకం కనుక వచ్చినట్లయితే చాలా యూస్ అవుతుందని అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్.